హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో 5 యూట్యూబ్ ఛానల్స్ అయితే ఐడియాస్ ఇస్తానమాట. 5 యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ సబ్స్క్రైబర్స్ అయితే గ్రాండ్ వస్తాయన్నమాట. గ్రాండ్ అంటే ఇప్పుడు చూడండి, అలాంటి ఛానల్ పెట్టినారనుకోండి, తప్పకుండా మీకు 1K సబ్స్క్రైబర్స్ మీకు 2 days లో కంప్లీట్ అవుతారు. 2 days కాకుండా 1 day లో కూడా కంప్లీట్ కావచ్చు. అలాంటి వీడియోస్ కింద మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినారు అనుకోండి, ఇప్పుడు ఫేస్లెస్ ఉంటుంది అండ్ ఫేస్లెస్ లేకుండా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చినా మీకు బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, కొందరు ఫేస్లెస్ చూపించకుండా వాయిస్ ఓవర్ ఇస్తామనే మాకు అలా బాగుంటుంది అని అనుకుంటే కంప్లీట్లీ మీరు ఏం చేస్తారంటే ఫేస్లెస్ లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు బిఫోర్ ఏముండే ఏఐ వీడియోస్, ఏఐ వాయిస్ మనం ఇచ్చినాం అనుకోండి, మానిటైజేషన్ కాకుండా. ఇప్పుడు మనకు అలా లేదండి. మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇచ్చినాం అనుకోండి, 100% పక్కా మానిటైజేషన్ అవుతుంది. 5 యూట్యూబ్ ఛానల్ అయితే మీకైతే ఐడియా ఇస్తాను అనమాట. 5 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ ఇచ్చిన తర్వాత అలాంటి వీడియోస్ కింద మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన అనుకోండి, 100% పక్కా మానిటైజేషన్ అవుతుంది. ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారని నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఇంకెందుకు లేట్, మీకు ఈ వీడియోలో పూర్తిగా 5 యూట్యూబ్ ఛానల్ చెప్పాలి కదా. తప్పకుండా లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. అంతకుముందు మన ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఈ రోజు ఫ్రీ ప్రమోషన్ అయితే ఉన్నారు కాబట్టి ఫ్రీ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా ఫ్రీ ప్రమోషన్ కావాలంటే కామెంట్ చేసుకోండి. అండ్ కామెంట్ చేసుకుంటే నేనైతే ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నాను అనమాట. డైలీ 5 మెంబర్స్ అయితే గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడే కామెంట్ చేసుకోండి అనమాట. సింప్లీ కామెంట్ అయితే చేసుకోండి. ఇప్పుడే కామెంట్ చేసుకోకండి, ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లైక్ ఇవ్వండి అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి అనమాట. ఆల్ క్లిక్ చేసేయండి. ఆల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వెంటనే వస్తారని నేను చెప్తున్నాను అనమాట. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇస్తే కొంత ఆడియన్స్ వరకు పుష్ అవుతుంది. అంత అద్దు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను. ఈ రోజు ఫ్రీ ప్రమోషన్ అయితే వెయిటింగ్ లో ఉన్నారన్నమాట. ఫ్రీ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్, ఈ రోజు విన్నర్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయితే చేసేదండి. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ప్రీతి అఫీషియల్ అంట. ఫస్ట్ లైక్ బ్రో అయితే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నన్ను కామెంట్ చేసినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి. ఫస్ట్ లైక్ ఇచ్చారు, ఫాలో అయితే కండి అనమాట. కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి పల్లాగ్ని అంట. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. నేను మీ వీడియోస్ చూసి సెట్టింగ్ లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకున్నా. నాది న్యూ ఛానల్, సెట్టింగ్స్ లో వెళ్ళి ఎలా చేసుకోవాలి నాకు తెలియదు. మీ వీడియోస్ మాలాంటి వాళ్ళకి చాలా యూస్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారు. చాలా మంది ఫ్రీ ప్రమోషన్ అంటున్నారు కానీ తర్వాత మనీ అడుగుతున్నారు. మీరు మాత్రం జెన్యూన్ గా వీడియోలో చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నన్ను ఇంతగా కామెంట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమెంట్ పోస్ట్ లింక్ ఇస్తాను. మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళైతే థర్డ్ వన్ విన్నర్ గారు. వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు. ఎవరు? ఈ పర్సన్ ఎస్టర్డే తీసుకున్నారు అండ్ ఈ రోజు ఎస్టర్డే తీసుకున్నారు. వీళ్ళు కూడా ఎస్టర్డే తీసుకున్నారు. అండ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ టైమ్ టు ఎక్స్ప్లోర్ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి లింక్ ఇస్తాను. ఎక్కడ లింక్ ఇస్తాను? కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. టైమ్ టు ఎక్స్ప్లోర్ అంట. డైమండ్ లో జాయిన్ అయినరు అండ్ 59 లైక్ ఎంత ఉంటుంది డైమండ్ లో జాయిన్ అయిన కాబట్టి వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ వాళ్ళు కామెంట్ అయితే చేయలేదు కాబట్టి వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. వీళ్ళైతే జాయిన్ అయినారు కాబట్టి మీరు కూడా జాయిన్ కావాలి, జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అండ్ వీళ్ళైతే జాయిన్ అయినారు కాబట్టి అక్కడైతే లింక్ ఇస్తాను, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్లీ, ఓకే. అండ్ ఎస్టర్డే వీళ్ళు కూడా జాయిన్ అయినారు, టోనీ స్టార్ కే వీళ్ళు కూడా జాయిన్ అయినారు కాబట్టి వీళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ లింక్ ఇచ్చాను కమ్యూనిటీ పోస్ట్ లో, సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళకి కూడా. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి జన్ను స్మార్ట్ టాక్స్ అంట, డిఫరెంట్ నేమ్ అయితే. అండ్ వీళ్ళు ఏం కామెంట్ చేసిన అంటే, అన్న మీరు చాలా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ ఛానల్ చాలా వెరీ వెరీ ఇంట్రెస్ట్ గా ఉంది బ్రో, వావ్ బ్రో, వెరీ నైస్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నన్ను ఇలా కామెంట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి మై ఎడు ప్లస్ అంట. అన్న మీ వీడియోస్ డైలీ చూస్తున్నాను కానీ నా ఛానల్ ని ప్రమోట్ చేయట్లేదు అనేది కామెంట్ చేశారు. తప్పకుండా చేస్తాను, డైలీ ప్రమోషన్ చేస్తున్నాను. డైలీ 5 మెంబర్స్ తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకుంటలేను కదా, డైలీ 5 మెంబర్స్ తీసుకుంటున్నా, సీరియల్ వైజ్ గా వస్తున్నా. తప్పకుండా మీకు కూడా ప్రమోషన్ చేస్తున్నాం అన్నమాట. ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడం అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే కండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు ఇలా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకైతే
ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, ఎవరు చేయని పని నేను చేస్తున్నాను అనమాట. సో మీ ఛానల్ గ్రో అవుతుందంటే తప్పకుండా గ్రో అవుతుంది, ఎక్కడో ఒక్కడైతే క్లిక్ అవుతుంది. ఎందుకోసం అంటే సో నా ఛానల్లో మీ లింక్ గిన వచ్చింది అనుకోండి 100% సో ఆడియన్స్ క్లిక్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో వీళ్ళ ఛానల్ ఇలా వచ్చింది ఇలా వచ్చింది చూస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇస్తారు, ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. అలా ఓవరాల్ మీ ఛానల్ బాగుంటే సో కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టేసి వీడియోస్ పెట్టేసి అలా సబ్స్క్రైబర్స్ రారు. సో మీరు అలా గెట్ చేయకండి, ఓకే. సో ఇప్పుడు ఈ రోజు అయితే 5 మెంబర్స్ అయితే విన్నర్ అయ్యారు కాబట్టి వీళ్ళకైతే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. గ్రాండ్ సక్సెస్ అండ్ గ్రాండ్ విన్నర్ అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సో ఇప్పుడు కామెంట్ చేసుకోండి, ఇప్పుడే చేసుకోకండి, లాస్ట్ లో కామెంట్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో మీకు ఈ రోజు ఏమన్నా అంటే 5 యూట్యూబ్ ఛానల్స్ అయితే ఐడియాస్ ఇస్తానని చెప్పాను కదా. అలాంటి ఐడియాస్ అంటే ఇప్పుడు చూడండి, మీకు సబ్స్క్రైబర్స్ రావాలి, ఆల్మోస్ట్ మీకు వ్యూస్ రావాలి, ఉన్న ఛానల్ ఏం చేయాలి అని మీరు అనుకుంటే తప్పకుండా దాన్ని కూడా రన్ చేయండి. అందులోనే మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు 5 యూట్యూబ్ ఐడియాస్ ఇస్తాను కదా, ఏదో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కంటెంట్ ని మీకు నచ్చిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, మీకు నచ్చిన. సో అదే మీరు కుకింగ్ కానీ వ్లాగింగ్ కానీ ఉంటాయి కదా ఆల్రెడీ, సో అలాంటిది చేయండి, అప్లోడ్ చేయండి. మిక్సర్ కంటెంట్ అవుతుందంటే సో మీరు ఇంకొక వీడియో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ వ్లాగ్ సెలెక్ట్ చేసుకున్నారు, రెండు మిక్స్ చేస్తున్నారు, దేన్ని మంచిగా వ్యూస్ వస్తున్నాయో మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక వీడియో ఇది అప్లోడ్ చేస్తున్నారు అండ్ బ్లాగ్ ఒకటి అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటే సో ఇప్పుడు బ్లాగ్ తక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే దీన్ని కంటిన్యూ చేయండి అలా అన్నమాట, ఓకే. సో ఈ రోజు నేను 5 ఐడియాస్ చెప్తున్నా కదా. సింప్లీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఐడియా ఏంటంటే గాయస్ ఇక్కడ మూవీ రికాప్ అంటే ఏంటి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది అనుకోండి, మన తెలంగాణలో మూవీ రిలీజ్ అయింది అనుకోండి, ఏదైనా కానీ ఎక్కడ ఏదైనా మూవీ కానీ సో రిలీజ్ అయింది అనుకోండి, ఆ మూవీని పూర్తిగా చూసేయాలి. చూసిన తర్వాత దాన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత సో ఆ మూవీని 10 minutes లో మనం ఇలా చెప్పాలి, నేను ఎలా చెప్తున్నానో అలా చెప్పాలి. 10 minutes లో ఇలా ఉంది అలా ఉంది మొత్తం చెప్పాలన్నమాట. సో చెప్తే ఆడియన్స్ క్లిక్ అవుతారు. జస్ట్ ఫుటేజ్ తీసుకోవాలి. ఫుటేజ్ తీసుకుంటే ఏం కాదు, ఫుటేజ్ తీసుకుంటే కాపీరైట్ వస్తుంది, స్ట్రైక్ వస్తుంది అలా అనుకోకండి. దాని సౌండ్ అనేది మ్యూట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మన ఒరిజినల్ వాయిస్ ఉంటుంది కాబట్టి 10 minutes లో చేసేయాలి. ఇప్పుడు ఏదైతే 2.5 hours మూవీ చూశారో ఆ మూవీని 10 minutes చేసేయాలన్నమాట. చేసేసి మూవీ ఇలా ఉంది అలా ఉంది చెప్పేయాలన్నమాట. సో డిఫరెంట్ గా చెప్పాలన్నమాట. యూట్యూబ్ లో క్రియేటర్స్ అలాంటి వీడియోస్ ఎవరు తీయలే కాబట్టి మీరు తీస్తే 100% సక్సెస్ అవుతారనమాట. సో అలా అయితే చేయండి. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా ఏంటంటే గాయస్ ఇక్కడ సో డాక్యుమెంటరీ అంటే ఏంటి. సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా కానీ న్యూస్ కి సంబంధించింది ఉంటుంది కదా. సో న్యూస్ అంటే అది వేరే, అండ్ ఇప్పుడు డాక్యుమెంటరీ అంటే ఇప్పుడు కేసు కి సంబంధించింది, మన ఏరోప్లేన్ అనేది డ్యామేజ్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయింది, అలాంటి వీడియోస్ డిఫరెంట్ ఏదైనా కానీ వీడియో సంథింగ్ మనం కూర్చొని చెప్పాలన్నమాట. అలాంటి వీడియో కూర్చొని చెప్తే ఏమైతాయంటే డిఫరెంట్ గా ఆడియన్స్ క్లిక్ అవుతున్నారు. సంథింగ్ ఇప్పుడు ఏదైనా కానీ యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో మనం అక్కడ చూడాలి, చూసిన తర్వాత దాన్ని ఏంటి అనేది మొత్తం సో రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని చూడాలి, ఫస్ట్ చూసిన తర్వాతని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. థర్డ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఐడియా ఏంటంటే గాయస్ ఇక్కడ ఫేస్లెస్ న్యూస్ ఛానల్. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ న్యూస్ ఛానల్స్ ఎక్కడైనా కానీ న్యూస్ ఉంటాయి కదా, సంథింగ్ విలేజ్ లో న్యూస్, సంథింగ్ న్యూస్, ఎలాంటి అయినా న్యూస్ కానీ మీరు న్యూస్ అప్లోడ్ చేస్తే కూడా అలాంటి వీడియోస్ కూడా వైరల్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు విలేజ్ లో ఏం జరుగుతుంది, నేను పర్టికల్ గా ఒక న్యూస్ తయారు చేసిన అనుకోండి, పర్టికల్ గా ఇక్కడ జరుగుతుంది ఇలా జరుగుతుంది అని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు. సో అలా కూడా అప్లోడ్ చేస్తే మన రెగ్యులర్ ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియో చూస్తారనమాట. అలా కూడా మనకు సో మన వీడియో వైరల్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని చెప్తున్నాను అనమాట. ఫోర్త్ వన్ ఛానల్ ఐడియా ఏంటంటే గాయస్ ఇక్కడ అనిమేషన్ ఛానల్స్ అంటే ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో సర్చ్ చేస్తే అనిమేషన్ ఛానల్స్ అని మీరు సర్చ్ చేస్తే వాళ్ళ వీడియోస్ మీరు చూసేసి అండ్ మీరు అలాంటి వీడియోస్ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, పర్టికల్ గా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదా ఏఐ వాయిస్ మనం ఫుటేజ్ చేయొచ్చు. ఏఐ వాయిస్ ఇస్తే మనకు మానిటైజేషన్ కాదండి, అది పక్కన పెట్టండి. సో మళ్ళీ అన్నయ్య మీరు ఏఐ వాయిస్ అన్నారు అనుకోకండి. మీరేం చేస్తారంటే మీ వాయిస్ ఓన్ ఉండాలి. మీ వాయిస్ ఓన్ ఉన్న తర్వాత మీరు అప్పుడు అలాంటి అనిమేషన్ వీడియోస్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్పుడు మీకు కూడా సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు, మీ ఛానల్ గ్రో అవుతుంది అనమాట. ఓకే. ఫిఫ్త్ వన్ యూట్యూబ్ ఛానల్ ఐడియా ఏంటంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారు, యూట్యూబ్ లో ఒక ట్రెండింగ్ వీడియోస్ అయితే సెర్చ్ చేయండి. టాప్ 10 వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. టాప్ 10 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాంటి వీడియో మీరు కూడా తీయొచ్చు. పర్టికల్ గా అలాంటి వీడియోస్ మీరు తీసిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అలా కూడా మీ వీడియో బూమ్ అయిపోతుంది అండ్ మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారని నేను చెప్తున్నమాట. టాప్ 10 వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే గాయస్ చూసుకుంటే సో ట్రెండింగ్ వీడియోస్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే టాప్ 10 వీడియోస్ అయితే మన ముందట వస్తాయి అనమాట. అలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ అయితే ఈజీగా వస్తాయి. అలాంటి వీడియోస్ కూడా మీరు కూడా తీయచ్చు అనమాట. టాప్ 10
యూట్యూబ్ వీడియోస్ అనమాట. సో ఓకే, అండ్ మీకు అర్థం కాకుంటే పర్టికల్ గా ఈ టాప్ 10 యూట్యూబ్ ఐడియాస్ కి మీకు అర్థం కాకుంటే ఒకవేళ అండ్ నేను ఏం చేస్తాను అంటే దీని పార్ట్ 2 వీడియో అయితే చేయాలనుకు ట్రై చేస్తాను అనమాట. పార్ట్ 2 వీడియో తీయడానికి ట్రై అయితే చేస్తారనమాట. సో మీరు కామెంట్ చేసుకొని తప్పకుండా అయితే వీడియో చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు 5 మెంబర్స్ అయితే విన్నర్ అయ్యారు. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే సో ఆబ్వియస్లీ కామెంట్ చేసుకోండి. సో ఇప్పుడు కామెంట్ చేసుకోండి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.